ప్రభువైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకోవడానికి ఆశిద్దాం. ప్రభు మనకి ఎన్నో చక్కని ఆత్మీయ అర్థాలను ఇచ్చేటువంటి సందేశాలను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఆ అనుభవాలను, ఆ సందేశాలను మనం హృదయంలో పెట్టుకుని వాక్యం కూడా ధ్యానిస్తే మనం ఆత్మీయంగా ఎంతో మేలు పొందిన వారం అవుతాం. అయితే ప్రేమ అంటే కుటుంబీకుల్లో ఓర్పు కలిగి ఉండటం, గౌరవించటం అంటే ఇతరులతో ఓర్పుగా జీవించటం, ఎవరికి వారు ఆత్మస్థైర్యంతో జీవించటం అంటే ఓర్పు కలిగి జీవించటము, విశ్వాసం అంటే దేవునితో సంబంధం కలిగి ఓర్పుతో మెలగటం. దేవుడితో ప్రతి వ్యక్తిని అందమైన జీవితం అందించాడు. జీవితంలో ఎన్నో చేయగల అనుకూలతలు కూడా ఇచ్చాడు, అవకాశాలు కూడా ఇచ్చాడు. చిరునవ్వు కలల కంట, ప్రేమించుట, కృతజ్ఞత చూపుట, సృజనాత్మకంగా ఆలోచించటం, క్షమించటం, నిరీక్షించటం, ఇతరుల క్షేమాన్ని కాంక్షించటం, మనసులో భావాలు సృష్టించుకోవడం, అభినందించటం, సమాధానం వెతికి వెంటాడటం, ఆత్మఫలాలు కలిగి జీవితాన్ని కొనసాగించడం ఆ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకి. మళ్ళీ మళ్ళీ చదువుకుందాం ఈ మాటలు. నీవేదో పొందా అనే దాన్ని తృప్తి కలిగి జీవించాలి. ఏది అవసరమో అదే కోరుకోవాలి. అందుకున్నవి అంగీకరించాలి. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఏది ఇవ్వగలవో ఇష్టంగా ఇవ్వాలి. ఏది విత్తుతావో అదే కోస్తావు సుమా. విశ్వాసం అన్ని విషయాల్లో సాధ్యపరుస్తుంది. ప్రేమ అన్ని విషయాలను సాధ్యపరుస్తుంది. నిరీక్షణ అన్ని విషయాల్లో అందుకుని సంతోషిస్తుంది. బైబిల్ అనే మాటకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఆన్ ఎర్త్. బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ బైబిల్. బైబిల్ చేతితో మోస్తే సైతానికి తలనొప్పి వస్తుంది. చదువుట వల్ల సైతాన్ కృంగిపోతాడు, శక్తిని కోల్పోతాడు. వాక్యంపై ఆధారపడి జీవిస్తే సైతాను గాయపడి చిత్తుగా ఓడిపోతాడు. తల్లి మనకు జీవాన్ని ఇస్తుంది. భార్య జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. అమ్మ లేకుంటే జీవితం లేదు. భార్య లేకుంటే జీవితానికి అర్థం లేదు. వృద్ధాప్యంలో అమ్మ నీకు భారం కాదు, భార్య నీకు బానిస కాదు. బైబిల్లో తల్లిదండ్రులను సన్మానించాలని ఆజ్ఞను పాటించాలి. నీళ్ళు సగభాగమని భార్యను నిజంగా ఆప్యాయతతో ప్రేమించాలి. విలీకరం గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆ దేవజన మాటల్లో నేను ఎన్నో లక్షల మంది బోధించినందున పరలోకం చేరను. అనేక సార్లు బైబిల్ ధ్యానించటం వల్ల పరలోకము నాది కాదు, సిలువలో దొంగ చెప్పిన మాటను బట్టి ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడి క్షమాపణ కోరటం వల్ల క్షమాపణ కోరిన ప్రతి విశ్వాసి నిత్యత్వం చేరగలడని విశ్వాసం నాకుంది అని బిలిగ్రహం గారు అన్నారు. బైబిల్ చాలా విలువైన గ్రంథం. ఒకే దేవుని గురించి ఒకరికొకరు పరిచయం లేని సుమారు 40 మంది శిష్యులు ప్రవక్తలు ప్రవచించిన ఏకైక గ్రంథము. 14వ శతాబ్దంలో అచ్చుయంత్రం ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. అత్యధిక భాషల్లో అనువదించబడిన ఏకైక గ్రంథము బైబిల్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే గ్రంథము, చదవబడే గ్రంథము బైబిల్. నిజ దేవుని గురించి సరైన విలువైన నిర్వచనాలు, సులువైన నిర్వచనం ఆధారంగా అవగాహన ఇచ్చే ఏకైక గ్రంథము. లోకమును ప్రేమించుచున్న దేవుని గురించి వ్రాయబడిన ఏకైక గ్రంథము. లోకంలో ప్రేమించిన దేవుడు బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో కనబడదు. లోకాన్ని ప్రేమించిన గొప్ప ప్రేమామయుడే మన క్రీస్తు. 70% శాస్త్రవేత్తలను ఆలోచింపజేసే ఏకైక గ్రంథము బైబిల్. విశ్వాసానికి పిలిచిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందు లోకానికి తెలిపిన ఏకైక గ్రంథం అది మా బైబిల్. బల్బు తయారు చేసిన థామస్ ఎడిసన్ ఈ మాటలు అన్నాడు: బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను. ఎంత మంచి మాట! బైబిల్ గ్రంథానికి ఉన్నంత మంచి బతుకులు ఇతర గ్రంథాలకు లేరు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనే పదము 1082 సార్లు వ్రాయబడింది. ఈ గ్రంథము ప్రేమించబడుతుంది, ద్వేషించబడుతుంది. ద్వేషించిన వారిని రక్షించుకొని దేవుని వైపు నడిపించి బతుకులుగా చేసుకుంటున్న ఏకైక గ్రంథము బైబిల్. బైబిల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నించడం మారినటువంటి బ్రదర్ భక్త్ సింగ్ గారు ఒకరు. బైబిల్ ఆరోగ్యమూర్తి గారు కూడా అంతే. బైబిల్ ద్వేషించి చించి బయట అట్టను మాత్రమే దాచుకున్నాడు. అట్ట మీద పరిశుద్ధత అనే పదానికి ఆకర్షితుడై పరిశుద్ధ గ్రంథము అనే మాటకు ఆకర్షణ పొంది ఆ గ్రంథాన్ని చదివాడట, క్రైస్తవుడు అయ్యాడట. ఎంత అనుభవాలండి! భక్త్ సింగ్ గారు దాదాపు 10,000 సంఘాలు స్థాపించిన ఏకైక భారతీయుడు అనే పేరు పొందాడు. సాధు సింగ్ నిష్ఠగల సాధువు. దర్శనరీతిగా క్రీస్తు ప్రఖ్యాత పొంది క్రైస్తవుగా మారి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రకటించిన భారతీయుడు. మనం బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆరోగ్యమూర్తి గారు బైబిల్లో తప్పులు వెతకాలని బైబిల్ చదువుటకు ప్రారంభించడను, బైబిల్లోనే నాలోని తప్పులు పట్టుకుని నన్ను రక్షించిన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. రెవరెండ్ పురుషోత్తం గారు చౌదరి
గారు రోడ్డు మీద దొరికిన బైబిల్ కరపత్రం ద్వారా బైబిల్ చదువుటకు ఆసక్తి కలిగి తెలుగులో అనేక భక్తి కీర్తనలు రాసి ప్రసిద్ధి చెందిన దైవజనుగా చరిత్ర ప్రసిద్ధుడు. మంచి స్నేహితులు పుస్తకం వంటి వారు. పుస్తకంలో కాల్చివేయటకు క్షణాలు పడుతుంది కానీ అది వ్రాయాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. మరి మనం వజ్రాల వంటి వారు మంచి స్నేహితులు కాబట్టి వజ్రాలు పొదుగుట బంగారం కావాలి. పాత స్నేహితులు బంగారం వంటి వారు. ఇటువంటి మనం బంగారం వంటి వ్యక్తులంగా మనం మారి క్రీస్తు కొరకు జీవించడం చాలా అవసరం. మరి మంచి ఉపమానాల యొక్క సారాంశాన్ని ఈ దినాన్న వాక్య భాగంలో విందాం. ఈ దిన ధ్యానాంశము యేసు ప్రభు ఉపమానముల ధ్యానాలు తెలుసుకుంటూ నాలుక మన మాట తీరు వివరించుకుందాం. మరి ఇది నేను సేకరించినటువంటిది ప్రభు సైతము యేసు పాదాల చెంత అనే భక్తుల యొక్క చిన్న గుంపు ఈమెయిల్ నాకు పంపిస్తూ ఉంటారు. అది నాకు ఆత్మీయంగా చాలా మేలుగా ఉండి దాన్ని సేకరించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఉపమానముల ధ్యానం. యేసు ప్రభు ఉపమానముల ధ్యానం. ధనవంతుడు లాజరు మరణం తర్వాత మర్మాల విశ్లేషణ మరి లేఖన భాగంలో లూకా 16:19 నుంచి 31 వరకు ఉంది. మరణం తర్వాత మరి తక్షణ స్థితి, అది మనకి ఇమీడియట్ స్టేట్ ఆఫ్ డెత్. చాలామంది మరణం తర్వాత ఆత్మ నిద్రపోతుందా అనుకుంటారు, కానీ ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా 3 విషయాలు చెప్పారు. స్పృహ, కాన్షియస్నెస్. ధనవంతుడు మరణించిన తర్వాత పాతాళంలో స్పృహతో ఉన్నాడు. అతను వేదనను అనుభవించగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు మరియు గుర్తుపట్టగలుగుతున్నాడు. గుర్తింపు, రికగ్నిషన్. ధనవంతుడు అబ్రహామును లాజరును గుర్తుపట్టాడు. అంటే మరణం తర్వాత కూడా మన వ్యక్తిత్వం, ఐడెంటిటీ అలాగే ఉంటుంది అని అర్థం. ఈ రకంగా మరి మార్పు లేని స్థితి. మరణించిన తర్వాత ఆత్మ యొక్క స్థితి మారదు. లాజరు ఉన్న చోటుకు ధనవంతుడు వెళ్ళలేడు కూడా. ధనవంతుడు ఉన్న చోటుకు లాజరు రాలేదు. 2, అగాధము, మార్చలేని సరిహద్దు, ద గ్రేట్ గల్ఫ్. అయితే అబ్రహాము రొమ్ము, పరదైసు మరియు పాతాళము, వేదన గల చోటు మధ్య ఒక మహా అగాధం ఉందని బైబిల్ చెప్తోంది. మర్మము, ఈ అగాధము దేవుని న్యాయ తీర్పుకు సాదృశ్యం. బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందితే పరదైసు, లేదంటే వేదన గల చోటు. మరణం తర్వాత ప్రార్థన చేసినా ధర్మకారాలు చేసినా ఆఘాతాన్ని ఎవరు దాటలేరు. మరి డెప్త్ ఆఫ్ అనాలిసిస్. అబ్రహాము రొమ్ము అనేది యూదుల సాంప్రదాయంలో దేవుని సన్నిధిలో ఉండే విశ్రాంతికి గుర్తు. లాజరు భూమి మీద పొందిన నెమ్మది అక్కడ పొందుతున్నాడు. మరి 5 సహోదరులు జీవించి ఉన్న బాధ్యత. ధనవంతుడు తన 5 సహోదరుల గురించి చింతించాడు. తనలాగా వారు కూడా ఈ వేదన గల చోటుకు రాకూడదని ఆశపడ్డాడు. సువార్త ప్రాముఖ్యత ఏంటంటే మోషేయు ప్రవక్తలను వారి వద్ద ఉన్నారు, వారి మాటలు వినవలెను అని అబ్రహాం చెప్పాడు. అంటే అద్భుతాలు చూసి రక్షణ పొందటం కంటే దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్ విని రక్షణ పొందటం మిన్న. మర్మం చదివిపోయిన తర్వాత ఏంటంటే వారు తిరిగి వచ్చి చెప్పిన హృదయం కఠినంగా ఉంటే మనుషులు నమ్మరు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే వాక్యాన్ని అంగీకరించాలి. బ్రతికిన వారే శ్రేష్ఠులు కదా. డెప్త్ మరి ఇన్సైట్స్ ఏంటంటే నాట్ ఎ పారబుల్ బట్ ఏ రియల్ అకౌంట్. యేసుప్రభు ఇతర ఉపమానాల్లో పేర్లు వాడలేదు, కానీ ఇక్కడ లాజరు అనే పేరు వాడారు. అంటే ఇది యథార్థ సంఘటన అని చాలామంది వేదాంతుల అభిప్రాయం. మరి మన యేసు ప్రభువు ఇతర ఉపమానాలు పేర్లు వాడలేదు కదా. రివీల్స్ ద ఫార్చ్యూన్. భూమి మీద ధనవంతుడు అజ్ఞాతంగా పేరు లేకుండా మిగిలిపోయాడు, కానీ దరిద్రుడైన లాజరు పేరు పరలోకంలో రికార్డ్ చేయబడింది. లోకం దృష్టిలో గొప్పవారైన వారు దేవుని దృష్టిలో అల్పులుగా ఉండవచ్చు. ద సఫిషియెంటీ ఆఫ్ స్క్రిప్చర్స్. రక్షకుడు వాక్యము సరిపోతుంది. మనం రక్షించబడటానికి మన వాక్యమే సరిపోతుంది. చనిపోయిన వారు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం ద్వారా మారిన హృదయాలు అద్భుతాల ద్వారా కూడా మారవు. కాబట్టి ముగింపుగా వృత్తాంతం మనకు ఇచ్చే గొప్ప హెచ్చరిక ఏంటంటే మరణం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త లోకానికి ప్రారంభం. భూమి మీద మనం తీసుకుని పోయే నిర్ణయమే డెసిషన్ నిత్యత్వంలో మన స్థానాన్ని, డెస్టినేషన్ని నిర్ణయిస్తుంది. ఎంత విలువైన తలంపు మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంకొక పారబుల్ చూద్దాం. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఎంతో అర్థవంతంగాను తరతరాలకు ఉపయోగపడే రీతిగా మర్మాలు దాగి ఉంటాయి కదా. మరి తప్పని కుమారుడు, అది చాలా మంది
మన క్రైస్తవ బోధకులు వాడేటువంటి చక్కని ఉపమానం. లూకా 15:11-32 అంశం. పతనమైన మనిషి వల్ల దేవుని కనికరము మరియు పునరుద్ధరణ. ఇది అర్థం. 1 చారిత్రక నేపథ్యం చూస్తే ఆస్తి పంపకం మరియు అవమానం. హిస్టారికల్ కాంటెక్స్ట్. చిన్న కుమారుడు నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మని మరి భాగం ఇమ్మని అడగటంలో ఆ కాలంలో ఒక పెద్ద నేరం. తండ్రి మరణానికి సమానం. యూదుల సాంప్రదాయ ప్రకారం తండ్రి బ్రతికి ఉండగా ఆస్తి అడగటం అంటే నువ్వు త్వరగా చచ్చిపోతే బాగుండని శపించడంతో సమానం. ఇది తండ్రి జరిగే అతిపెద్ద సామాజిక అవమానం. ద్వితీయోపదేశకాండం 21:17. దూర దేశము యూదుడు అన్య దేశానికి వెళ్ళటం అంటే దేవుని నిబంధన నుండి మరి వీళ్ళు ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేది పాత నిబంధన కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మరి తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. పెద్ద కుమారుడు యొక్క బలహీనత, మరి చిన్న కుమారుడు యొక్క పరుగు, అది మనం తండ్రి యొక్క ప్రేమ, ఇదంతా కూడా యువతంతా మనం గమనించుకుంటూ ఉంటాం. అయితే దూరదేశంలో అన్య దేశానికి మరి తను వెళ్ళటం అంటే నిబంధన ముందు దూరంగా వెళ్ళటం. మరి అక్కడ అతడు పంతులు మేపటం అనేది యూదునికి అత్యంత హీనమైన అపవిత్రమైన పని. లేవికాండము 11:7. ఆత్మీయ మర్మము. మనిషి దేవుని కంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల కంటే ఆస్తి ప్రేమిస్తూ స్వతంత్రంగా బ్రతకాలని కోరుకోవడం పాపానికి మూలం. బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపం, సెల్ఫ్ రియలైజేషన్. అతనికి బుద్ధి వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అన్న మాట చాలా కీలకం. కేమ్ టు హిమ్సెల్ఫ్, మనం నిజంగా మన స్పృహలోకి రావడం, మన బలహీనతల గురించి మనం గ్రహించి స్పృహలోకి వచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మనకుండేటువంటి ఆ చక్కని నెమ్మది ఎంతో గొప్పదండి. బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపం. మరి అతనికి అన్ని విధాలుగా ఆత్మీయ స్థితి పాపంలో ఉన్న మనిషి తన అసలు స్థితిని, నిజమైన స్థితిని, మరి బుద్ధిని కోల్పోతాడు. ఆకలి అవమానం కలిగినప్పుడే అతని తండ్రి ఇంటి మీద తెలిసింది నిర్ణయము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, మారుమనసు అంటే కేవలము ఏడవటం కాదు, పాపుల మార్గాన్ని విడిచి వెళ్ళి మరి మారుమనసు అంటే మరి మళ్ళీ చెప్తాను, ఏడవటం కాదు, పాపం మార్గాన్ని విడిచి దేవుని వైపు అడుగులు వేయడమే. 2 కొరింథీ 7:10. తగ్గింపు. కుమారుడిని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను అనుకోవడం నిజమైన వినయానికి గుర్తు. పరుగులు తీసిన తండ్రి. ఒక చారిత్రక వింత. రన్నింగ్ ఫాదర్. కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి అతను చూసి కనికరపడి పరిగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చారిత్రక మర్మం. ఆ కాలంలో మన మరి మధ్య ప్రాచ్య దేశాల్లో వయసు మళ్ళిన గౌరవమైన పురుషులు ఎప్పుడూ పరిగెత్తరు. అలా పరిగెత్తడం అంటే గౌరవానికి భంగం. కానీ తండ్రి తన గౌరవాన్ని పక్కన పెట్టి పరిగెత్తాడు. కారణం, మరి ఒక యూదుడు కుమారుడు తన తండ్రిని అన్యుల మధ్య పోగొట్టుకొని తిరిగి వస్తే గ్రామంలోని వారు ఒక మట్టి పాత్రను పగలగొట్టి అతను బహిష్కరిస్తారు. అతనికి కెజాజ అంటారు. మరి గ్రామస్తుల కుమారునికి అవమానింపక ఆ రకంగా మరి తనని ముందే తండ్రి పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని తన రక్షణ కవచంలో తీసుకున్నాడు. గ్రామస్తులు చేయకముందే. ఆత్మీయ మర్మం ఏంటంటే, మనం దేవుని యుద్ధకు రాకముందే ఆయన మన కొరకు ఎదురు చూస్తూ మన శిక్షను తాను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమేలు రాసిన పత్రిక 5:8. అయితే పునరుత్థానం గుర్తులు. సింబల్ ఆఫ్ రెస్టరేషన్. తండ్రి తన సేవకులకు మరి తన 3 వస్తువులు తీసుకుని వచ్చి రమ్మన్నాడు. మరి శ్రేష్టమైన వస్త్రమును, అది కోల్పోయిన నీతికి సాదృశ్యము. గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన వస్త్రం. యెషయా 61:10. ఉంగరము, అది అధికారము మరియు అది పుత్రత్వానికి అథారిటీకి గుర్తు. అతడు ఇక బానిస కాదు, కుమారుడు. చెప్పులు. ఆ కాలంలో బానిసలకు చెప్పులు ఉండేవి కావు. కుమారుడికి కాళ్ళకు చెప్పులు వేయడం అంటే అతనికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం. ఈ రకంగా తండ్రి తనకి ఇచ్చినటువంటి చక్కని వస్తువులు, అది కుమారునికి అవమానించక ముందే పరిగెత్తాడు. నిజంగా అది ఎంతో చక్కని అనుభవం. తర్వాత తండ్రి మరి చెప్పులు మరి అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు కదా. అది చెప్పులు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు మరి ఈ రకంగా
అతనికి ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపించాడు. ఎంత తండ్రి యొక్క ప్రేమ యొక్క విలువ ఎంత గొప్పదో, తండ్రి ఎంతగా ప్రేమిస్తాడో తప్పిపోయిన స్థితిలో ఉండే మనల్ని కూడా అని మనం చాలా అర్థం చేసుకోగలం. పెద్ద కుమారుడు నేటి మ మ పరిచయత్వం అనమాట అది. మరి ఎల్డర్ బ్రదర్. ఈ కథలో పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వాడే. అతడు ఇంటిలోనే ఉన్నాడు. అతని తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు. అత్ అతని అతను తన నీతిని, సెల్ఫ్ రైచియస్‌నెస్ నమ్ముకున్నాడు. తమ్ముడు వచ్చినందున సంతోషించకుండా తండ్రిని విమర్శించాడు. మరి ఈ సంఘంలో ఉంటూ, సేవ చేస్తూ, ఇతరుల రక్షణ పట్ల కనికరం లేని పరిసయ్యులు ఇతరులకు తీర్పు తీర్చి మరి అటువంటి గుణం ఉంటుందని యేసు హెచ్చరిస్తున్నాడు. నిజంగా పెద్ద కుమారుడిని కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. చిన్న కుమారుడినే కాన్సంట్రేట్ చేస్తాం కానీ, పెద్ద కుమారుడిలో ఉండేటువంటి స్వార్థము, తండ్రి మరియు బలహీనతలు మనం సరిగ్గా గమనించుకోలేము. చాలా మందిలో ఆ బలహీనతలు ఉంటూ ఉంటాయి. మరి సంఘంలో ఉంటూ, సేవ చేస్తూ, ఇతరులకు తీర్పు తీర్చే గుణం ఉంటుందని యేసు హెచ్చరించిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి స్పందన, నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికెను. ఒక రక్షణ గురించి తండ్రి ప్రాణదానంగా భావిస్తాడు. మరి చిన్న కుమారుడు దూరదేశంలో ఉండిపోతే, మరి ఆ రకంగా ఉన్న సమయంలో మరి ఈ రకంగా తను దూరదేశంలో ఉండిపోయిన అనుభవంలో మరి అన్ని రకాలుగా కూడా మరి చర్చనీయాంశంగా మనం గమనిస్తుంటే, చనిపోయి బతికాడు అని చెప్పి పరిగెత్తుకునే అనుభవాల్లో మరి యెషయా మరి ఉంగరం ఇచ్చిన అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మీయ ఆధిక్యతలు మనం కాపాడుకుంటున్నామా? చిన్న కుమారుడు దూరదేశంలో పోతే పెద్ద కుమారుడు ఇంట్లోనే ఎలా తప్పిపోయాడు? తండ్రి పరిగెత్తడం ద్వారా దేవుని స్వభావం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? మన జీవితంలో ఉంగరము, వస్త్రము, చెప్పులు అంటే మనం లభించిన ఆత్మీయ ఆధిక్యతలు మనం కాపాడుకుంటున్నామా? మరి రెఫరెన్సెస్ మరి యెషయా 55:7 దుష్టులు తన మార్గంను విడిచిపెట్టాలి, అతడు యెహోవా వైపు తిరిగిన ఎడల కరుణిస్తాడు. ఎఫెసీ 2:4-5 దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను మరి కరుణా సంపన్నుడిగా మనల్ని అపరాధములచే చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీకా 7:18 తన స్వాస్యంలోని శేషించిన వారి దోషమును పరిహరించి అతిక్రమలు క్షమించి వాడు కనుక మరి మంచి దేవుడు కాబట్టి నీ వంటి వాడు ఎవడని మనం గ్రహించుకొని మనం ఆరాధించవలసిన వారమన్నాం. ముగింపుగా చిన్న కుమారుడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన తండ్రి తన కుమారుని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ కుమారుడు దాసునిగా ఉండాలని కోరుకున్నాడే కానీ తండ్రి అతనికి వారసుడిగా నిలబెట్టుకున్నాడు. రోమీయుల పత్రిక 7:8-18 తండ్రి పెట్టిన విందు కేవలము కుమారుని రాక కోసమే కాక మరణించిన మరి మరి వీరి యొక్క సంతోషాన్ని కూడా చూపిస్తుంది. దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టాలి కదా. తర్వాత దేవుడు కరుణ సంపన్నుడని మనం తెలుసుకోవాలి. చిన్న కుమారుడు ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన కుమారుని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. మరి అయితే అది విందు పెట్టిన స్థితి ఎంతో గొప్పది. ఈ రకంగా మరి శేషించిన దోషం పరిహరించి అతిక్రమంలో క్షమించు దేవుడని నీ వంటి వాడు లేడని మనం అనుకోవాలి. చిన్న కుమారుడు ఆస్తి పోగొట్టుకున్నాడు కానీ తండ్రి యొక్క కుమారుని సంపాదించుకున్నాడని పదే పదే మనం వారసుని నిలబెట్టుకున్నాడని మనం ఆలోచించుకోవాలి. విందు మరి మరణించిన వాడు బతికినందుకు కాదు కానీ పరలోకపు ఉత్సాహం. మనం కూడా మన జీవితాల్లో దేవుడిని ఎంత దూరంగా పోయినా ఆయన ప్రేమ మనల్ని కౌగిలించుకోవడానికి ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. యెషయా 30:18 తన గుండెలకు హత్తుకునే అదే తండ్రి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! ఈ ప్రేమ ఆ ఉపమానం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా మనకి బోధించినటువంటి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూనే ఉండాలి. మనం ఈ ఉపమానం యొక్క ఉదంతాన్ని మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ దానిలో ఉండేటువంటి మరి చక్కటి అర్థాన్ని చూసుకుందాం. అయితే ఇంకొక ఉపమానం ద్వారా చూసుకుంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరియు విధవరాలు. లూకా సువార్త 18:1-8 వరకు. విడువక ప్రార్థించుటలోని మర్మం ప్రధాన రేఖాంశం. అయితే వారిని నిత్యము విసుగక ప్రార్థన చేయిస్తూ ఉండాలని ఆయన వారితో ఉపమానం చెప్పాడు. అయితే ఇద్దరు విభిన్న వ్యక్తులు, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఉన్నారు. వారి మధ్య ఉన్న విశ్వాసం
మనకి ప్రార్థన విలువను నేర్పిస్తుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అతడు దేవునికి భయపడ్డు, మనుషులకు లక్ష్య చేయడు, స్వార్థపరుడు మరియు కఠిన హృదయుడు. ఒక విధవరాలు. బైబిల్లోని విధవరాలు ఆ కాలంలో అత్యంత బలహీనమైన వర్గానికి చెందినవారు. ఆమె ఎటువంటి సిఫార్సు లేదు, ధనం లేదు. ఆమెకు ఒకే ఒక ఆయుధం ఏంటంటే నిలకడ. 2 విసుగగా ప్రార్థించడం అంటే ఏంటి? ప్రేయింగ్ వితౌట్ గివింగ్ అప్. ఆ విధురాలు న్యాయాధిపతి యొద్దకు వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుము అని పదే పదే అడుగుతుంది. లోతైన విశ్లేషణ. ఆమె తన మరి అభ్యర్థనలో మార్పు చేయలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రార్థనలో జవాబు రానప్పుడు విసుగు చెందుతాం, మరి ఫెయింట్ అవుతాం. కానీ ఆమె విసుగుగా పోరాడింది. మరి ప్రార్థన అనేది దేవునికి ఒక అవసరాలు గుర్తు చేయడం కాదు, అది మన విశ్వాసాన్ని పరీక్షించే సమయం. మనం ఎంతకాలం వేచి ఉన్నామో ఉండగలమో దేవుడు మన హృదయకాంక్షలు చూస్తాడు. న్యాయాధిపతి ఎందుకు విన్నాడు? తను ఆ రకంగా మరి మన దేవుని న్యాయాధిపతి మరి అన్యాయస్తుడు ఇలా అనుకున్నాడు, ఈ విధవరాలు నన్ను విసిగిస్తుంది కనుక నాకు నిత్యము వచ్చి శ్రమ కలగకుండా ఆమెకు న్యాయం తీర్చేద్దాం అనుకున్నాడు. ఆత్మీయ మరం ఏంటంటే, ఒక కఠిన హృదయుడైన మనిషి విసిగించడం వల్ల వింటే ప్రేమ స్వరూపైన దేవుడు తన పిల్లల మరను ఎందుకు ఆలకింపడు? 7వ వచనంలో ఉంది 18వ అధ్యాయం లూకా. ఈ వ్యత్యాసం ఏంటంటే, దేవుడు తన అన్యాయస్తుడు వంటి వాడు కాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము ఆ విధవరాలు వలె నిలకడగా అడుగుతున్నామా? అది మనం చూస్తారు. మరి ముగింపుగా విశ్వాసం కనున్న ఈ యేసు యేసు యొక్క హృదయాన్ని మనం గమనించుకోవాలి. మర్మమైన ముగింపు ఏంటంటే, మరి ఆ యవమానం ముగిస్తూ యేసు ఒక గంభీరమైన ప్రశ్న వేశాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? 18:8 విశ్లేషణ. ఇక్కడ విశ్వాసము అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు, జవాబు రానప్పుడు కూడా విసుగగా ప్రార్థించే గుణం కలిగి ఉండటం. అది మనం చేయలేకపోతున్నామండి. అది మనం విసుగగా ప్రార్థిస్తూ మరి జవాబు రానప్పుడు కూడా విసుగగా ప్రార్థించే గుణం పర్సిస్టెంట్గా మనం ఫెయిత్‌తో ఉండాలి. ఈ లోకం ముగింపు సమయంలో ప్రార్థనలో పోరాడి వారు తక్కువైపోతారనేది మరి హెచ్చరిస్తున్నాడు. సాధారణ విశ్వాసికి ఈ పాఠం వల్ల వచ్చే 3 సందేశాలు. విసుగు చెందవద్దు. ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు, ఆయన మీ నిలకడను చూస్తున్నాడు. ఆ నిలకడ అనే అనుభవం మనకు కావాలి. అధైర్యం కూడా ఉండకూడదు. విధవరాలికి ఎవరూ లేరు, కానీ యేసుక్రీస్తు అనే ఆ ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర మరి ఈ మరి విజ్ఞాపన చేస్తున్నాడు. పోరాడాలి. సైతాను మీ ప్రార్థనలో ఆపాలని చూస్తాడు, కానీ మీరు పట్టు విడవక ప్రార్థిస్తే అసాధ్యమైన తలుపులు కూడా తెరవబడతాయి. ఆ యవమానం మనకి ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, న్యాయవంతుడైన దేవుడు తన ప్రజలకు త్వరగా న్యాయం తీరుస్తాడు. మనం చేయవలసిందల్లా విసుగక ప్రార్థించటమే. ముఖ్యమైన రెఫరెన్స్లు రోమా 12:12 నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. మళ్ళీ చదువుతాను. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మనం ఇది చక్కటి బోధ ఈ బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ఈ రకంగా మన ప్రభు ఉపమానాలు మరి చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అర్థాలను మనకి తెలుస్తాయి. తర్వాత మరి 10 వరాల ఉపమానం కూడా క్లుప్తంగా చెప్పుకోగలిగితే, ఉపమానం యేసుప్రభు యెరూషలేము సమీపంగా ఉన్నప్పుడు చెప్పారు. ప్రజలు దేవుని రాజ్యము వెంటనే ప్రత్యక్షమవుతుందని భ్రమపడుతున్న వేళల్లో ఈ మాట చెప్పాడు. ఈ ఉపమానం మరి ఈ రకంగా అతను చెప్పినట్టు ఉపమానము చాలా అర్థవంతమైంది. మరి మరొక సందర్భంలో మరి మన చక్కటి మాట అండి. మన నాలుక మాట గురించి ఒక చిన్న మాట చెప్పుకుని ముగించుకుందాం. గాయపరిచే నాలుక, గాయాన్ని మాన్పే నాలుక ఉందా మనకి? నీ మాటలు కత్తిలా గుచ్చుకుంటున్నాయా, లేదా క్రీస్తు గాయాలను నిరేపుతున్నాయా? మరి తప్పు చేయని వారిని మాటలతో బాధ పెట్టడం దేవుని స్వభావం కాదు. మరి యేసు పాపను ఖండించాడు, కానీ పాపిని ప్రేమించాడు. ఆయన సత్యాన్ని ప్రేమతో చెప్పాడు. ఎఫెసీ 4:15 ప్రేమతో సత్యం పలుకుతాము. ఎంత మంచి మాట అండి! ప్రేమతో సత్యం పలుకుతాము. నిజంగా పౌలు రాసిన ఎఫెసీ పత్రికలో ఎంత విలువైన మాటలు ఉన్నాయండి. యోహాను 8:11 యేసు పాపను సమర్థించలేదు, ప్రేమతో మారమని చెప్పాడు. సరిదిద్దుతామా, చీల్చివేస్తున్నామా?
దేవుని పిల్లలు అవమానపరచడానికి కాదు, పునరుద్ధరించడానికి మాట్లాడతారు. ఎవరైనా సరిదిద్దేటప్పుడు కోపంతో కాదు, కానీ మరి ఈ మరి గాయపరచకుండా మనం మాట్లాడటం, మనం చాలా మరి సాత్వికంతో మాట్లాడాలి. మరి గెలవటం లక్ష్యం కాదు, ఆత్మను గెలుచుకోవడమే ముఖ్యం. గలతీ 6:1 సాత్విక స్వభావంతో అతన్ని చక్కదిద్దుడి. చక్కటి మాట అండి. గలతీ పత్రికలో ఎంత చక్కని హెచ్చరిక. సాత్విక స్వభావంతో అతను హెచ్చరించాలి. రెండో తిమోతి 2:24లో ప్రభు సేవకంగా సౌమ్యంగా బోధించాలి. ఎంత మంచి మాట. ప్రభు సేవకుడు సౌమ్యంగా, ఎంత సాత్వికంతో కలిగినటువంటి ఆత్మీయతతో కలిగే మాట అంటే సాత్వికము, సౌమ్యం అట్లా బోధించాలి. నీవెవరివి? క్రీస్తు స్వభావమా లేక శరీర స్వభావమా? ఈరోజు నువ్వు ఎవరి వలె జీవిస్తున్నావు? కారణం లేకుండా ఇతరులను గాయపరిచే వ్యక్తివా, లేక క్రీస్తులా ప్రేమించి సత్యాన్ని ప్రేమతో చెప్పి ఇతరులను దేవుని వైపు నడిపించే వ్యక్తివా? మన నాలుక మన హృదయాన్ని బయలుపరుస్తుంది. హృదయం క్రీస్తుతో నిండితే మాటలు ఆరోగ్యాన్ని తెస్తాయి, పాపంతో నిండితే పాపం గాయాల్ని మిగులుస్తాయి. ఈ రకంగా మనము ఈ నాలుక హృదయాన్ని బయలుపరుస్తుంది కాబట్టి మరి లూకా 6:45లో హృదయ సమృద్ధిని బట్టి నోరు మాట్లాడుతుంది. కొలస్సీ 4:6లో మీ మాట ఎప్పుడు కృపతో కూడినదే ఉండాలి. ఎన్ని మాటలు ఉన్నాయండి, మన మాట ఎలా ఉండాలో. ఈ నా మాటలు మరి ఈరోజు దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాయా, లేక క్రీస్తు ప్రేమను వారికి అనుభవింపజేస్తున్నాయా? మనం సదా ఆలోచించుకోవాలి. ఈ క్లుప్త సందేశం మనకెంతో చక్కటి సంభాషణ ఉప్పువైనట్టు రుచికరంగా కృపా సహితంగా ఉండాలి అని పౌలు కొలస్సీ 4:6లో బోధించాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలే పలకాలి. ఎఫెసీ 4:29 ఎంత మంచి రెఫరెన్సెస్ ఇచ్చారండి. మనం తరచుగా గ్రహించుకోవాలి. నాలుక గురించి కూడా మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి. వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి అనగా నిష్ప్రయోజనమైన మాటలు, విమర్శలను లెక్క చెప్పాలి. మత్తయి 12:36 హవ్వ సర్పంతో జరిగించిన బుద్ధిహీనమైన ముచ్చటయే మానవ జాతి అంతటికీ చెప్పనవి కాని దరిద్రత నాశనము తెచ్చింది. సర్పంతో మాట్లాడినందున ఏం తప్పు? మేము ఆత్మీయ విషయంలోనే మాట్లాడుతున్నాం కదా అని ఆమె తలంచి ఉండొచ్చు. మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరిని గురించి మాట్లాడుతున్నాం, మరి మనం చూసుకోవాలి. ఆ విషయమే జాగ్రత్తగా ఉండాలి. రాజైన రెహబాం కూడా కొన్ని బుద్ధిహీనమైన మాటలతో ప్రజలతో మాట్లాడిన వల్ల ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విభజింపబడింది. అటు పిమ్మట మరి అనేక యుద్ధములు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాలుక కూడా చిన్న అవయమైన బహుగా అదిరపడును, అతిశయపడుతుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. యాకోబు 3:5 యాకోబు పత్రిక చిన్న సామెతల పత్రికతో సమానము. విలువైన సలహాలుంటాయి. మరి తమాషా కొరకు, కాలక్షేపం కొరకు మాట్లాడిన క్షేమాభివృద్ధి ఇవ్వని మాటలు అది ఎంత భయంకరమైన ఫలితములు ఇస్తున్నాయో మనం తరచుగా గ్రహించుకుంటలేదా? మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని చెప్పుకున్నాం. అదే రకంగా వినవారికి మేలు కలిగినట్లు కూడా ఉండాలని చెప్పుకున్నాం. ఈ రకంగా తలంచి ఉండాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మన విషయమే జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రకంగా చిన్న అవయవమైనప్పటికీ అదిరిపడుతుంది. మరి అది గ్రహించి మన మాటలు సరిగ్గా ఉండటానికి ఆశిద్దాం. ఈ సందేశాలన్నీ మరి పదే పదే విని మన ఆత్మీయ అర్థాలు పర్మనెంట్గా ఒక్కొక్క ఉపమానంలో ఉండే ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకొని మనోనేత్రాలు తెరవబడి జ్ఞానయుక్తంగా మనం ఆలోచిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు సేవలో ముందుకు పోవడం మన యొక్క ప్రభువులు మన కర్తవ్యమును గ్రహించి ప్రభు కొరకు జీవిద్దాం. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.